హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం హై అలర్ట్ అయింది. వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతకుమారి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వరద బీభత్సాన్ని సీఎం కేసీఎస్ వివరించారు. మంత్రులు, కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. జిల్లాల్లో మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం హై అలర్ట్ అయింది. వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతకుమారి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వరద బీభత్సాన్ని సీఎంకి సీఎస్ వివరించారు. మంత్రులు, కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. జిల్లాల్లో మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్, ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్, ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. సిటీలో వానలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సరూర్ నగర్ నుంచి విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. శ్రవంతి, సిటీలో 2 రోజుల నుంచి కంటిన్యూగా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. ఉదయం కొంత ముసురున్నా ఇప్పుడు సిటీలో చాలా చోట్ల కూడా కొంత మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం సరూర్ నగర్ చెరువు దగ్గర ఉన్నాము. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సరూర్ నగర్ చెరువు నిండుకుండలా మారింది. మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి వర్షపు వరద నీరంతా కూడా సరూర్ నగర్ చెరువులో చేరుతుండడం, అదేవిధంగా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుండటంతో చెరువు నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ఈ చుట్టుపక్కల పరిహార ప్రాంతాలైనటువంటి కమలానగర్ కానీ, దిల్సుఖ్ నగర్, పిఎన్టీ కాలనీ ఈ ఏరియాలకు సంబంధించి కూడా ఇక్కడ చెరువులోకి వస్తున్నటువంటి వాటర్ బట్టి ఉన్నతాధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా నిరంతరం ఇక్కడ వాటర్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నతాధికారులకు ఇవ్వడం జరుగుతుంది. మరోపక్క గ్రేటర్ వ్యాప్తంగా కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. నాన్ స్టాప్ గా వర్షాలు కురవడంతో
ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు సరూర్ నగర్ ఏరియా విషయానికి వస్తే ఈ చుట్టుపక్కల అంటే ఈ చెరువు దిగువ భాగంలో అనేకమైనటువంటి కాలనీలు ఉన్నాయి. గతంలో భారీ వర్షం కురిసినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వాటర్ లెవెల్ సంబంధించి కూడా పెరుగుతుండటంతో అధికారులు కూడా అలర్ట్ అయినారు. ఎప్పటికప్పుడు చెరువుకు వస్తున్నటువంటి నీటి లెవెల్స్ ను కూడా ఎప్పుడప్పుడు అంచనా వేస్తూ స్థానికంగా ఉండేటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క సెక్రటరియట్ లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. వర్షాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది. దీంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ అయినారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులకు ప్రజలు ఫోన్ చేయాలని చెప్పి సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క కేవలం వర్షం కాదు, మనం చూసే మార్నింగ్ లైట్ గా కొంత ముసురు ఉన్నటువంటి వర్షం ఇప్పుడు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురవడం జరుగుతుంది. ఒకసారి మనం చెరువును పూర్తిగా పరిశీలిస్తే వాటర్ లెవెల్ కు సంబంధించి అటు పక్కన దిగువ ప్రాంతాలు ఇప్పటికే అక్కడ పోలీసులకు సంబంధించినటువంటి పోలీసులు కూడా మానిటర్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీరు వదిలితే ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా వరద చేరే అవకాశం ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు అయ్యేలట్టు అప్రమత్తంగా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కాలనీవాసులందరినీ కూడా పోలీసులు అదేవిధంగా జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది అలర్ట్ గా ఉంచుతున్నారు. ప్రజెంట్ అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక్కడ లేవు. కానీ నాన్ స్టాప్ గా ఇట్లానే కంటిన్యూగా వర్షం కురిస్తే మాత్రం చెరువు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా మొత్తం నిండిపోయే అవకాశం ఉంది. ఈ దిగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షం నీరంతా కూడా సరూర్ నగర్ చెరువులోకి చేరుతుండటంతో అధికారులు అయితే అలర్ట్ గానే ఉన్నారు. వర్షం ఇట్లానే రేపు ఎల్లుండి కంటిన్యూగా కురిస్తే మాత్రం చాలా వరకు సరూర్ నగర్ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయి 20 అడుగులు లోతుంటుంది. 20 అడుగుల నీటి మట్టానికి సంబంధించి 6.1 మీటర్ల ఎత్తులో ఈ నీటికి సంబంధించి పూర్తి లెవెల్ ఉంటుంది. సో మొత్తంగా కూడా నిండి అవకాశం ఉండడంతో అధికారులు అయితే అలర్ట్ ఉన్నారు. చెరువు పరిహారక ప్రాంతాలు ఏదైతే ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ కట్టకు సంబంధించి దీన్ని సరూర్ నగర్ కట్టగా కూడా పిలుస్తారు కనుక చాలా వరకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క ఎప్పటికప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఇటు హయత్ నగర్ నుంచి మొదలుకొని ఇటు మలక్పేట్, మూసరంబాగు, చాదర్ ఘాట్ ఈ ఏరియాకు సంబంధించి కూడా కొంత వర్షం ఎక్కువ కురుస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 7-8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇటు సిబ్బంది అందరూ కూడా అలర్ట్ ఉన్నారు. సెక్రటరియట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇటు హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా గ్రేటర్ లో మాత్రం కంటిన్యూగా ఈ వర్షం కురవడంతో ప్రజలైతే కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. మెయిన్ గా ఈ చెరువు కట్ట ప్రాంతాలైనటువంటి ఇటు ఉప్పల్ చెరువు తీసుకున్నా, సరూర్ నగర్ చెరువు తీసుకున్నా, అదేవిధంగా మూసి పరిహారక ప్రాంతాలైనటువంటి మూసరంబాగ్ కానీ, నాగోల్ కానీ ఇట్లాంటి ఏరియాలకు సంబంధించి కూడా పైనుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అధికారులు వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. వాటర్ లెవెల్ బట్టి అధికారులందరూ ఇక్కడ ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా చర్చలు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ కు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నా ప్రజలు వెంటనే స్థానికంగా ఉండేటువంటి కంట్రోల్ రూమ్స్ కు ఫిర్యాదు చేయాలని చెప్పడం జరిగింది. మా వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం రేపు ఎల్లుండి కూడా కొంతవరకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో అధికారులు అయితే హై అలర్ట్ అయినారు. ఇక్కడ నేరుగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే నిరంతరం మానిటర్ చేస్తున్నారు. వర్షం నీరు, వరద నీరు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లో, ఎందుకంటే గేట్లకు సంబంధించి ఏమన్నా ఎత్తాలన్నా ముందుగా సమాచారం ఇవ్వాలి. కింద ఉన్నటువంటి బస్తీలు కానీ కాలనీలు కానీ కొంత నీట మునిగే ప్రమాదం ఉండడంతో అధికారులు అయితే హై అలర్ట్ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ నార్మల్ గా ఉన్నప్పటికీ నిరంతరం వర్షం మాత్రం ఇట్లానే ఈ రోజు రేపు కంటిన్యూగా వర్షం కురిస్తే మాత్రం సరూర్ నగర్ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో నీరు నిండిపోయే పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా గ్రేటర్ పరిధిలో మాత్రం ఉదయం నుంచి అంటే 2 రోజుల నుంచి ముసురుతో కూస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే కొంత మోస్తారు వర్షమే అన్ని చోట్ల పడుతుంది. దీంతో పాటు బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కంటిన్యూ కావడంతో నగర ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించిన స్కూళ్లకు రేపు హాలిడే ఈ కలెక్టర్ ఇచ్చారు. ఇటు మిగతా
కాలేజీలు కానీ ఇంటర్ విద్యా సంస్థలు కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పాఠశాలపైన అధికారులు కూడా చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం వరకు వర్ష ప్రభావం బట్టి అధికారులు కూడా కాలేజీలకు సెలవులు ఇవ్వాలా వద్దా అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది శ్రవంతి.